జాతీయ సైన్స్ దినోత్సవం. జాతీయ సైన్స్ దినోత్సవం ప్రపంచానికి భారతీయుల సైన్స్ సత్తా చాటిన రామన్ ఎఫెక్ట్ విశ్వవిఖ్యాత సైంటిస్ట్ భారతరత్న డాక్టర్ సివి రామన్ తన అనన్య సామాన్య పరిశోధన సామర్థ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే చదువుకొని మన దేశంలోనే పరిశోధన చేసి తన అత్యంత విశిష్ట కృషికి గుర్తింపుగా ఫిజిక్స్లో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతిని పొంది చరిత్ర సృష్టించిన మహనీయుడు రామన్. నోబెల్ బహుమతి పొంది మొట్టమొదటి శ్వేతేతర శాస్త్రజ్ఞుడు రామన్ కావడం గర్వకారణం. అంతవరకు సైన్స్లో నోబెల్ బహుమతి అన్ని తెల్ల జాతీయులై పాశ్చాత్యులకే లభించాయి. కానీ రామన్ 100కి 100 భారతీయునిగా ఈ గడ్డపై ఇక్కడ చదువుకొని తలమానికమైన పరిశోధన జరిపి సైన్స్లో భారతీయ శక్తి సామర్థ్యాలను చాటి చెప్పిన విశిష్ట వ్యక్తి రామన్. అంతకుముందు 1913లో సాహిత్యంలో మన దేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అనంతరం సైన్స్ రంగంలో విజయడంకా మోగించిన అఖండ ప్రజ్ఞాశాలి రామన్ కావడం అందరికీ గర్వకారణం. రామన్ పరిశోధన సైన్స్లో ఒక క్రొత్త విభాగం. రామన్ స్పెక్ట్రోస్కోపీ ఆవిర్భావానికి శాస్త్ర రంగంలో ఇండస్ట్రియల్ రంగంలోనూ క్రొత్త పుంతలు తొక్కడానికి దారితీసింది. రామన్కు 1954లో భారతరత్న, 1957లో లెనిన్ శాంతి బహుమతి లభించాయి. సివి రామన్ ఆప్టిక్స్లో కాంతి ప్రసరణపై జరిగిన పరిశోధనలకు నోబెల్ బహుమతి లభించింది. మెర్క్యూరీ ల్యాంప్ నుంచి ఏకవర్ణ కాంతి తరంగాలు ఒక పారదర్శక యానకం గుండా ప్రసరింపజేసే యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తన చెంది తక్కువ తరంగ ధైర్యం గల కాంతిని బహిర్గతం అవుతుంది. సముద్ర జలంపై ఇదే ప్రక్రియలో నీలిరంగు కాంతి బహిర్గతం అవుతుంది. దీనినే రామన్ ఫలితం అంటారు. రామన్ ఫలితాన్ని ఉపయోగించి యానక పదార్థం యొక్క నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. ఈ విధంగా ఎన్నో పదార్థాల స్ఫటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడుతుంది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో మిగతా దేశాలతో మన దేశాన్ని సమఉజ్జీగా నిలబడడంలో ప్రపంచ స్థాయిలో అగ్రనాయకత్వ స్థితికి చేర్చడంలో ఇలా ఇంకా ఎన్నో సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్త్రజ్ఞుల పాత్ర విలువ కట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ జాతీయ సైన్స్ డే ముఖ్య లక్ష్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.